రహస్యమందు చూచు నీ తండ్రి ఏమిస్తాడంట? అంటే నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలి? రహస్యమందు నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇచ్చును. అదే 6:6లో చదువుదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. ఏ రీతిగా ప్రార్థన చేయాలంట? రహస్యంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏ రీతిగా ప్రార్థన చేయాలా? రహస్యంగా ప్రార్థన చేయాలి. అదే రీతిగా 17-18 వచనాలు కూడా చదువు. అదే అధ్యాయము. మత్తయి ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. నీవు ఉపవాసము కూడా ఏ రీతిగా చేయాలి? ఉపవాసం కూడా ఏ రీతిగా చేయాలి? నువ్వు ప్రార్థన ఏ రీతిగా చేయాలి అంటే నీకు ఒక రహస్యమైనటువంటి ప్రార్థన జీవితం, పర్సనల్ ప్రేయర్ నీకు ఉండి తీరాలి. వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన నీవు కలిగి జీవించాలి. హల్లెలూయా. నువ్వు ఉపవసించేటప్పుడు 10 మందిలో తిరుగుతూ ఉంటావు. నేను చూసింది, నేను గమనించింది నేను చెప్తున్నాను. ఎవరిని నేను తక్కువ చేసి విమర్శించి మాట్లాడడం లేదు. నువ్వు ఉపవాసం ఉంటే రహస్యంగా వెళ్ళి నువ్వేం చేయాలి? దేవుడు కనబడేటట్లుగా నీవు జీవించాలి. నువ్వు ఉపవాసం ఉండాలి. నీవు ఉపవాసం ఉండేటప్పుడు 10 మంది ఉన్నారనుకో, ఆడ టింగు 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 అని నువ్వు తిరుగుతూ ఉంటావు. భోజనం టైం అవుతుంది, రమ్మంటారు. ఏం లేదు, నేను తిన్ను సతాయిస్తారండి. ఏం చేస్తారో తెలుసా? లాస్ట్కి ఆఖరికి ఏం చేస్తారు? నేను ఉపవాసం. ఎవరు ఉండమన్నారు నిన్ను? ఎవరు ఊరంతా తిరగమంటున్నారు నిన్ను? ఉపవాసం అనేటటువంటి పేరుతో నీవు ఆహారం మానేసి ఊరు తిరుగుతుంటే అది ఉపవాసం కాదు. ఇది ఖచ్చితంగా నేను చెప్తాను. గతంలో కూడా నేను చెప్పాను. ఉపవాసం దేవుని సమీపించి ఆయన దగ్గర నివాసం ఉండడమే ఉపవాసం. నిన్ను నీవు సమర్పించుకోవాలి. నిన్ను నీవు సమర్పించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఒక గృహంలో నీవు నివాసం ఉండాలి. దేవుని సన్నిధానంలో నువ్వు గడపాలి. అది ఉపవాసం. అది విడిచిపెట్టేసి ఆహారం మానేసి నువ్వు పదే నువ్వు ఊర్లలో వెంబడి తిరుగుతా టీలు కాఫీలు తాగుంటూ జ్యూసులు తాగుకుంటా ఉపవాసం ఎట్లయితుంది? నీ పనులను నీ కర్తవ్యాలను చేసుకుంటూ ఉంటే అది ఉపవాసం ఎట్లయితుంది? నీకు సమయం లేకపోతే ఆదివారం ఉండు. దేవుని దగ్గర గడుపు. దేవుని దగ్గర నువ్వు సమయాన్ని గడుపు. దేవుని దగ్గర ప్రలాపించు. దేవుని దగ్గర కన్నీరు కార్చు. దేవుని దగ్గర అడుగు, ప్రభువా నాకు ఉపవసించుటకు సమయాన్ని దయచేయి ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభువుల దగ్గర పాదాల చెంత పట్టుకొని ఆయన దగ్గర వేడుకో. దేవుడు ఎందుకు సహాయం చేయడు తల్లి? అంతేకాని నీ పనులు చేసుకుంటూ, నీ ఉద్యోగాలను వెళ్తూ, నీ స్కూల్కి వెళ్తూ, నీ వ్యాపారాలను చేసుకుంటూ ఉపవాసం అనేటటువంటి పేరుతో ఆహారాలు నిద్రలు నువ్వు మానేసుకునేసి నువ్వు తిరిగితే ప్రయోజనం ఏముంది? రహస్యం ముందున్నటువంటి తండ్రి దగ్గర నువ్వు వెళ్ళి నువ్వేం చేయాలో తెలుసా? ఉపవాసం అనేది కూడా రహస్యంగా చేయాలి. నువ్వు ప్రార్థించుట అయినా, ఉపవసించుట అయినా, దేవుని దగ్గర గోజాడమైనా, దేవుని దగ్గర గడిపేటటువంటి ప్రతి సమయము, ప్రతి నిమిషం కూడా రహస్యంగా నువ్వు చేయాలి. 10 మందికి కనబడేటట్లుగా కాదు, 10 మంది మెంచుకునేటటువంటి రీతిగా కాదు. ప్రశాంత్ ఇన్ని దినాలు ఉపవాసం అనే ప్రయోజనం ఏముందయ్యా? అమ్మా, ప్రయోజనం ఏముంది? నువ్వు ఉపవాసం అంటే 40 దినాలు ఈ శ్రమ దినాల్లో నేను ఉపవాసం ఉన్నాను. ప్రయోజనం ఏముంది? పరివర్తన ఏముంది? నీ ప్రవర్తన మారిందా? నీ చూపు మారిందా? నీ మాట తీరు మారిందా? నీలో ఏమైనా హృదయంలో ఉన్నటువంటి పాపం ఏమైనా తొలగించబడిందా? లేదే. ఇంకెందుకు ఉపవాసం? ఇంకెందుకు ఆ పరితపం? నా దేవుని బిడ్డలారా,
నీవు చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రార్థన, ఉపవాసం కూడా దేవుని సంతోషపరిచే రీతిగా ఉండాలి. నా యేసుక్రీస్తు ప్రభువుని సంతోషపరిచే రీతిగా ఉండాలి, మనుషుల్ని కాదు. నువ్వు మనుషుల్ని సంతోషపరచాలని నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం ఇక్కడే ఈ భూమి మీదే మీకు అర్థమయ్యేటటువంటి భాషలో పిల్లా గొంతులు కొట్టుకుంటూనే ఉంటావు. ఏం చేస్తూ ఉంటావు? నీ తపం ఏమైపోతుందో తెలుసా? దేవునికి కనపడాలని నువ్వు చేయట్లేదు. ఎవరికి కనపడాలని నువ్వు చేస్తున్నావు? మనుషులకి చేయాలని, కనపడాలని, వాళ్ళు నన్ను గొప్పగా అనుకోవాలని, నన్ను మంచివాడు అనుకోవాలని, నన్ను భక్తిపరుడు అనుకోవాలని. అబ్బా ఇన్ని దినాలు ఉపవాసం ఉన్నాడని, ఆహారం తినక ఎట్లున్నావయ్యా, ఎట్లున్నావన్నా, అక్క ఎట్లున్నావన్నా, ఇన్ని రోజులు 40 దినాలు ఎట్లా ఉపవాసం ఉన్నా అని అడగాలని తప్పించిపోయేటటువంటి నీ మనస్సు దేవుని సంతోషపెట్టదు, దేవుని సంతోషపెట్టదు. నీవు చేసేటటువంటి ఉపవాసమైన ప్రార్థన అయినా రహస్యంగా ఉండాలి. రహస్యమందున్నటువంటి నా తండ్రి నిన్ను చూడాలి. రహస్యమందున్నటువంటి నా తండ్రి మనలందరినీ చూచుదునుగాక, మనందరినీ చూచునుగాక. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచన భాగంలో మనం చూసుకున్నట్లయితే, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలిగినటువంటి రాయి, 3 ఒక భాగం అయితే మరొక భాగం ఏంటో తెలుసా? కర్ర, గడ్డి, కొయ్య. ఇది మరొక భాగం, మరొక కార్యం. జాగ్రత్తగా విద్దాం. ఇవి 2 భాగాలుగా మనం చేసినట్లయితే గన బంగారం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? భూమిలో దొరుకుతుంది. బంగారం ఎక్కడ దొరుకుతుంది? భూమి లోపల దొరుకుతుంది. వెండి ఎక్కడ దొరుకుతుంది? వెండి ఎవరికి ఆభరణాలు లేవా? బంగారం లేదా? వెండి ఉన్నదా? మంచి స్టోన్స్ ఉంగరాల మీద పెట్టుకుంటారు కదా, స్టోన్స్, రాళ్ళు, డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇవన్నీ కూడా ఈ 3 పదార్థాలు, ఈ 3 పదార్థాలు ఎక్కడ దొరుకుతాయి? భూమి లోపల. దీన్ని మనం తీసుకోవాలంటే అది మన కంటికి కనబడుతుందా? బంగారం కనబడుతుంది భూమి లోపల ఉంటే. వెండి కనబడుతుందా? వజ్రాలు ఏమైనా కనబడతాయా? ఎందుకు కనపడవు? అవి ఎక్కడున్నాయి? భూమి లోపల ఉన్నాయి కనుక. అంటే మనకు కంటికి కనపడవన్నీ కూడా ఎక్కడ దాగి ఉన్నాయి అంటే రహస్య స్థలమందు దాగి ఉన్నాయి. అవి ఎక్కడ దాగున్నాయంటే రహస్య స్థలమందు దాగున్నాయి. అయితే మనము ఆ కింది భాగంలో చదువుతాము అదే వచనంలో. ఆ తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఆఖరిలో దాని ఎవరి యొక్క పనితనము వాని యొక్క అగ్ని ద్వారా పరీక్షించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ పై భాగాలు ఉన్నటువంటి 2వ భాగంలో మనం చూసుకున్నట్లయితే, మొదటి భాగంలో మనకి ఏం కనబడుతుంది? బంగారము, వెండి, వెలగల రాళ్ళు, అంటే విలువైనటువంటి రాళ్ళు. అంటే మనము మాట్లాడుకునేటువంటి భాషలో, వాడుక భాషలో వజ్రాలు అంటాం కదా. దాని తర్వాత ఇక్కడ కూడా ఏదో 12 ఏదో పెట్టుకుంటారు, ఏంటో రాళ్ళు, ఇంకా రకరకాల రాళ్ళు ఉంగరాల్లో ధరించుకుంటూ ఉంటారు. అవన్నీ విలువైనటువంటివే కదా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల. అయితే కర్ర, గడ్డి, ఆ తర్వాత కొయ్యకాలు, ఇవన్నీ కూడా బాహ్యంగా మనకు కనిపించేటటువంటి, అవి ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయి. భూమి మీద ఉంటాయి. భూమి మీద ఉన్నటువంటి 3 కార్యాలు, భూమి లోపట ఉన్నటువంటిది 3 కార్యాలు. అంటే భూమి లోపల రహస్య స్థలం ఉన్నటువంటి ఇవి యొక్క పదార్థాలు ఏంటంటే తెలుసా? బంగారము, వెండి, వెలగలిగినటువంటి రాళ్ళు. అయితే మన కంటి చూపుకి భూమి మీద కనబడేటటువంటివి 3 కలవు. అవి ఏంటో తెలుసా? అవి కర్ర, అవి గడ్డి, అది కొయ్యకాలు. అయితే వీటికి విలువ ఏ రీతిగా కట్టగలుగుతారో తెలుసా? అగ్ని ద్వారా. దీనిని ఏ రీతిగా పరీక్షిస్తారో తెలుసా? అగ్ని ద్వారా. హల్లెలూయా.
అయితే బాహ్యంగా కనిపించేటటువంటి ఈ భూమి పైన కనపడేటటువంటి ప్రతిదీ కూడా అది విస్తారంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే భూమిలో దాగినటువంటి ప్రతి పదార్థం కూడా బంగారైనా వెండైనా రాళ్ళైనా బహు చిన్నవిగా ఉంటాయి. హల్లెలూయా. అయితే ఈ చిన్నవైనటువంటి వాటి పదార్థాలు విలువైనటువంటివి. ఈ విలువ కలిగినటువంటి ఈ యొక్క బంగారైనా వెండైనా విలువ కలిగినటువంటి రాళ్ళైనా దీని యొక్క విలువ ఏ రీతిగా ఉంటుందో తెలుసా? బహు విలువైనటువంటిది. అవునంటారా కాదంటారా? ఈ గడ్డి తీసుకుందాం, దానికి దీనికి వ్యత్యాసం. గడ్డి కానీ కర్ర కానీ దీంతో ఈ యొక్క విలువ చూసుకుంటే ఏది ఎక్కువగా ఘనంగా కనబడుతుంది? ఏది ఎక్కువగా విలువగా ఉంటుంది? బంగారమే ఉంటుంది, వెండే ఉంటుంది, వెలగలిగినటువంటి వజ్రాలే ఉంటాయి తప్ప ఈ గడ్డి విలువైందిగా ఉంటుందా? లేదు కదా. క్రైస్తవుని యొక్క జీవితం కూడా రహస్యమందు దేవుని చేత దేవుని దగ్గర మోకరించినటువంటి ప్రతి వాడు కూడా ఒక గడ్డి వలె పోల్చబడతాడు. ఒక కర్ర వలె, ఒక కొయ్య కాలు వలె, ఒక అగ్ని రాంగానే అంటే పరిశుద్ధాత్మ శక్తి ఒక మీదకి రాంగానే తాను కాల్చి బూడిద చేయబడతాడు. ఏం కారణమో తెలుసా? రహస్యం ఉన్నటువంటి ప్రార్థించవలసినటువంటి నీవు ఒక బంగారం ఏ రీతిగా అగ్ని ద్వారా కాల్చబడిన తర్వాత అది ఒక మంచి పరిపూర్ణతలోనికి, ఒక ప్యూరిటీగా, ఒక గ్లోరియస్ గా, ఒక షైనింగ్ లాగా వస్తుందో ఆ రీతిగా రాకుండా నీవు భూమి మీద ఏ రీతిగా ఉంటున్నావో, ఈ గడ్డి వల్ల పోల్చబడుతున్నావో, ఏ రీతిగా అయితే ఈ కొయ్యలాగా నీవు పోల్చబడుతున్నావో, ఏ రీతిగా ఈ కొయ్య కాలులాగా నీవు జీవిస్తూ ఉంటే గన నా యేసుక్రీస్తు ప్రభువు వారిక పరిశుద్ధాత్మ అగ్ని నీ మీదికి వచ్చినప్పుడు నీవు ఏమైగా మార్చబడతావో తెలుసా? ఒకవేళ నువ్వు కర్రగా ఉన్నట్లయితే గన ఈ భూమి మీద నువ్వు శక్తిమంతుడిగా కనబడాలి. ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా నీ జీవితంలో ఇంప్యూరిటీ ఎక్కువగా ఉంది గనక, నీలో పరిశుద్ధత లేదు గనక, నీలో పాపం ఉంది గనక, ఒక గడ్డిగా నువ్వు నిలబడి ఉన్నావు గనక, ఈ భూమి మీద ఒక కర్రలాగా నువ్వు నిలిచి ఉన్నావు గనక, నీవు కొయ్య కాలులాగా జీవిస్తున్నావు గనక, నీ మీద అగ్ని దిగినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి వచ్చినప్పుడు నీవు తట్టుకోలేగా నీ యొక్క జీవితం, నీ యొక్క బ్రతుకు ప్రతి ఒక్కటి కూడా సర్వనాశనం అయిపోతుంది, బూడిదగా మార్చబడిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే నీవు ఆంతర్గికంగా రహస్యమందు దేవుని దగ్గర నువ్వు గోజాడేటటువంటి, ప్రార్థించేటటువంటి, ఉపవసించేటటువంటి వాడుగా నీవు ఉన్నట్లయితే నీ యొక్క జీవితం ఏ రీతిగా మార్చబడుతుందో తెలుసా? ఒక బంగారుగా మార్చబడిపోతుంది. ఎంత కాలితే అంత పరిశుద్ధంగా నీవు జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత దేవుని దగ్గర నువ్వు గడిపితే కదా అంత పవిత్రంగా వెండి వలె నీవు మార్చబడిపోతావు. హల్లెలూయా. ఎంత విలువ కలిగిన రాళ్ళలాగా వజ్రాల వలె నువ్వు మార్చబడిపోతావు. హల్లెలూయా. ఒకవేళ నీకు శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, భార్య భర్తల మధ్యన సమస్యలు, వేదనలు, ఎన్ని బాధలు వచ్చినా నా యేసుక్రీస్తు ప్రభువుగా నీళ్ళ కడగా నువ్వు జీవించగలిగితే, నువ్వు ప్రత్యేకమైనటువంటి రహస్య స్థలం నువ్వు ఏర్పాటు చేసుకుని యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నువ్వు గడపగలిగినట్లయితే ఆ యొక్క స్థలంలో నుండి కూడా నా యేసుక్రీస్తు ప్రభు రహస్య స్థలంలో ఏ రీతిగా అయితే బంగారము మేలిమి బంగారముగా మార్చబడిపోతుందో, అగ్ని చేత కాల్చబడిన తర్వాత దానిలో ఉన్నటువంటి మలినమంతా తొలగిపోయి పవిత్రమైనటువంటి బంగారముగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా నీ జీవితాన్ని ఒక పరిశుద్ధమయముగా నా యేసుక్రీస్తు ప్రభువు చేసేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం బంగారుగా మార్చబడిపోవాలి. నీ జీవితం పరిశుద్ధంగా మార్చబడిపోవాలి. నీ జీవితం వెండిగా మార్చబడి విలువ కలిగినటువంటి రీతిగా నీ ఎవ్వరికి కనపడవు. నువ్వు సమాజంలో రహస్యమందు యేసయ్యకి విలువైన వాడిగా నువ్వు ఉండిపోతావు. ఈ బాహ్య ప్రపంచానికి నువ్వు ఒక గడ్డి వలె, కర్ర వలె, కొయ్య కాలు వలె నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా, భూమి మీద అనేక మంది నిన్ను గొప్పవాడిగా పిలిచినా, ఎంత మంచివాడిగా నువ్వు ఎదిగినా, నీవు యేసుక్రీస్తు ప్రభువు వారి చేతిలో ఉపయోగపడలేవు. ఉపయోగపడే దాని వాడిగా నువ్వు కనపడవు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ఆత్మ అగ్ని ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ అగ్ని ఆ గడ్డిని ఏ రీతిగా అయితే కాల్చి బూడిద చేసేస్తుందో, కర్రను కాల్చి బూడిద చేసేస్తుందో, అదే రీతిగా నీ జీవితం ఒక బూడిదగా మార్చబడిపోతుంది. ప్రయోజనం లేని వాడిగా, ప్రయోజనం లేని దానిగా నీ యొక్క ఈ భూమి మీద నిలబడిపోవాల్సి వస్తుంది.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి యొక్క జీవితాల్లో కూడా, ప్రతి వారు కూడా ఓ రహస్యమైనటువంటి జీవితం నీకు, నా దేవునికి నువ్వు కలిగి ఉండాలి. అందరితో చేసేటటువంటి ప్రార్థనలు కాదు, కుటుంబంతో చేసేటటువంటి ప్రార్థనలు కాదు, సమాజ మందిరంలో ఈ మందిర ఆవరణలో చేసేటటువంటి ప్రార్థనలు కాదు, లేకపోతే కూడికల్లో మహాసభల్లో చేసేటటువంటి ప్రార్థనలు కాదు, గొప్ప గొప్ప ప్రార్థనలు పనులు ఏవేవో చేసేటటువంటి కాదు, కానీ నా యేసు క్రీస్తు ప్రభుల వారికి నీకును మధ్య ఒక మంచి సంబంధం రహస్యమైనటువంటి స్థలంలో నీవు కలిగి జీవించేవాడిగా ఉండాలి. నువ్వు కలిగి జీవించే దానివిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఒక మేలిమి బంగారముగా, అంటే అపరంజి బంగారం, అంటే బంగారంలోనే అత్యంత పవిత్రంగా కాల్చబడిన తర్వాత తీసినటువంటి బంగారం ఏ రీతిగా ఉంటుందో తెలుస్తా? అది అపరంజి అని అంటారు. అపరంజి లాగా, పరిశుద్ధమైనటువంటి తెల్లటి వెండి లాగా, ఒక వజ్రము వలె విలువైనటువంటి వస్తువుల్లాగా నా యేసుక్రీస్తు ప్రభువు చేస్తాను. నీ జీవితంలో నీవు ప్రార్థన కలిగి ఉన్నట్లయితే, ఉపవాసం కలిగినట్లయితే, దేవుని యొక్క వాక్యం ఈ మూడు కార్యాలు నీ జీవితంలో ఒక రహస్య స్థలమందు నీవు ప్రారంభించాలి. ఒక రహస్య స్థలంలో ఒక సమయాన్ని కేటాయించుకొని నీవు ప్రారంభించాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 10 నుండి 12వ వచనం వరకు చదివితే గన అక్కడ రాయబడుతుంది దేవుని వాక్యం. ఈ యొక్క ప్రార్థన, రహస్యమందు చేసేటటువంటి ప్రార్థన ద్వారా నీ యొక్క గర్వాన్ని అది చంపివేస్తుంది. రహస్యమందు చేసేటటువంటి ఉపవాసము ద్వారా నీకున్నటువంటి లోక ఐహిక విచారాలు, లస్ట్ అంటారు, వీటన్నిటిని కూడా ఈ యొక్క రహస్యమందు చేసేటటువంటి ఉపవాసం ద్వారా దాన్ని నీ జీవితంలో చంపివేస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, మూడవది అపోస్తుల కార్యం 5 నుండి 10 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకున్నటువంటి ప్రతి దురాశ నుండి మనకి ఇవ్వడం ప్రారంభించి, నీకున్నటువంటి ప్రతి దురాశ నుండి, ప్రతి గ్రీడ్ నుండి వాడిని చంపివేస్తూ వస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు ఒకటి ప్రార్థన ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా, నీ యొక్క ఉపవాసం ద్వారా, నీవు దేవునికి ఇవ్వవలసినటువంటి ఇచ్చుట ద్వారా 3 కార్యాలు నీ జీవితంలో జరుగుతుంది. మొదటిది, నువ్వు ప్రార్థన చేసినట్లయితే గన నీకున్నటువంటి ప్రతి గర్వంని దేవుడు నాశనం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీలో ఉన్నటువంటి ప్రతి అహంకారపు బుద్ధిని దేవుడు తొలగిస్తాడు. నువ్వు ఉపవసించి ప్రార్థన చేస్తే నీకు ఐహిక శరీర సంబంధమైనటువంటి కార్యాలు, లస్ట్, ప్రతి ఒక్కటిని కూడా, శరీరానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అపవిత్రను దేవుడు నాశనం చేస్తాడు. మూడవది, దేవునికి నువ్వు ఇచ్చుట ద్వారా నీకున్నటువంటి ప్రతి గ్రీడి, ప్రతి ఒక్క దురాశ నీ యొక్క శరీరాన్ని నుండి దేవుడు నాశనం చేసేస్తాడు. హల్లెలూయా.